కణస్త్వచం లేదా ప్లాస్మా త్వచం. దీన్నే ఇంగ్లీష్లో ఏమని చెప్తారంటే ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ సెల్ మెంబ్రెయిన్ అంటారు. ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ సెల్ మెంబ్రెయిన్. కణస్త్వచం అనున్నది కణాన్ని ఆవరించి జంతు కణాలు కానీ వృక్ష కణాలు కానీ లేదా బ్యాక్టీరియా కణాలను కానీ ఆవరించి కణం లోపల ఉండే అణుఘటకాలను ఆవరించి ఉండే త్వచాన్నే కణస్త్వచం లేదా ప్లాస్మా త్వచం అంటారు. ఈ ప్లాస్మా త్వచం గురించి క్షుణ్ణంగా చదవడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1950వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. సో ప్లాస్మా త్వచం గురించి క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడం అనేది 1950వ సంవత్సరం నుంచి శాస్త్రవేత్తలు దీని మీద క్షుణ్ణంగా పరిశీలించినారనమాట. ఈ ప్లాస్మా త్వచంలోని అణుఘటకాలను అబ్జర్వ్ చేయడానికి ఉపయోగించే సూక్ష్మదర్శిని ఏంటంటే ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. సో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మనము ఈ ప్లాస్మా త్వచాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయవచ్చు అనమాట. సంయుక్త సూక్ష్మదర్శినిలో మనం ఈ ప్లాస్మా త్వచాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయలేము. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ఉపయోగించి మాత్రమే ఈ ప్లాస్మా త్వచాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయవచ్చు. ఈ ప్లాస్మా త్వచం అనున్నది దేనితో నిర్మితమవుతుంది? ప్లాస్మా త్వచం అనున్నది ప్రోటీనులు మరియు పాస్పోలిపిడ్లు వీటితో పాటు కొద్ది మోతాదు కార్బోహైడ్రేట్లను కూడా కలిగి ఉంటుంది. సో ప్లాస్మా త్వచం అనున్నది ప్రోటీనులు, పాస్పోలిపిడ్లు మరియు కొద్ది మోతాదులో కార్బోహైడ్రేట్ల చేత నిర్మితమైన త్వచం అనమాట. మేజర్గా మన టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే ప్రోటీనులు, లిపిడ్ల చేత నిర్మితమై ఉంటుంది. ప్లాస్మా త్వచం వేటి యొక్క నిర్మితం? ప్రోటీనులు, పాస్పోలిపిడ్లు. సో లేటర్ అధ్యయనాలలో శాస్త్రవేత్తలకు ఏం తెలియదంటే ప్లాస్మా త్వచంలో ప్రోటీనులు, పాస్పోలిపిడ్లతో పాటు కార్బోహైడ్రేట్లు కూడా ఉన్నట్టు లేటర్ అధ్యయనాలు తెలిసినాయన్నమాట. ఈ ప్లాస్మా త్వచం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఏ కణాన్ని ఉపయోగించినారంటే ఎర్ర రక్త కణాల యొక్క త్వచాన్ని ఉపయోగించుకున్నారన్నమాట. సో ఎర్ర రక్త కణాల యొక్క త్వచాన్ని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినితో అధ్యయనం చేసిన తర్వాత ఈ ప్లాస్మా త్వచంలో ప్రోటీనులు, పాస్పోలిపిడ్లు వీటితో పాటు కార్బోహైడ్రేట్లు కూడా ఉన్నట్లు తెలిసింది. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అన్నమాట. ప్లాస్మా త్వచం దేనితో నిర్మితమై ఉంటుంది? ప్రోటీనులు మరియు పాస్పోలిపిడ్లు. ఈ ప్లాస్మా త్వచం గురించి చాలామంది శాస్త్రవేత్తలు చాలా రకాలుగా అధ్యయనాలు చేసినారనమాట. దీంట్లో మనకు ఒక ప్రయోగాన్ని ఇచ్చినాడు. ఈ ప్లాస్మా త్వచాన్ని గురించి ఒక కృత్యం అనేది మన అకాడమీ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఈ కృత్యాన్ని దేంట్లో చేసినారంటే రియో పత్రంలో చేయడం జరిగిందనమాట. రియో పత్రం నుంచి పలుచటి లేయర్ను తొలగించిన తర్వాత ఈ పలుచటి లేయర్ను రియో పత్రం నుంచి పలుచని త్వచాన్ని తీసి దీన్ని సజల ఉప్పునీటి ద్రావణంలో ఉంచినారు. ఉప్పునీటి ద్రావణం. సో ఈ ప్లాస్మా త్వచం లోపల ఉండే ద్రవం అంటే ప్లాస్మా త్వచం అనేది కణాన్ని ఆవరించి ఉండే త్వచం అనమాట. ప్లాస్మా త్వచంలోని ద్రవం యొక్క గాఢత దీన్ని ఎక్కడ ఉంచినారు? ఒక పెట్టి డిష్లో ఉంచడం జరిగిందనమాట. ఈ ప్లాస్మా త్వచాన్ని ఒక పెట్టి డిష్లో ఉంచి ఈ పెట్టి డిష్ నిండుతా ఈ సజల ఉప్పునీటి ద్రావణాన్ని ఉంచడం జరిగిందనమాట. సజల ఉప్పునీటి ద్రావణం యొక్క గాఢత ప్లాస్మా త్వచం లోపల ఉండే కణద్రవ్యం యొక్క గాఢత కంటే అధికం. సో ఇక్కడ అధిక గాఢత గల ద్రావణంలో ఉంచినారు. ఈ అధిక గాఢత గల ద్రావణాన్నే చూడండి, ఇక్కడ ఇది పెట్టి డిష్. దీనిలో ఒక రియో పత్రం యొక్క కణాన్ని ఉంచినారనమాట. ఇది మొక్క కణం కాబట్టి దీని చుట్టూ కణకవచం అనేది ఉంటుంది. సో ఇది ప్లాస్మా త్వచం. లోపల ఉండే ద్రవాన్ని కణద్రవ్యం అంటాం. ఇది ఏ ద్రావణంలో ఉంచినారు? సజల ఉప్పు నీటి ద్రావణంలో ఉంచినారు.
సజల ఉప్పు నీటి ద్రావణం యొక్క గాఢత కణద్రవ్యం యొక్క గాఢత కంటే అధికం. అంటే ఇది అధిక గాఢత గల ద్రావణం, ఇది అల్ప గాఢత గల ద్రావణం. దీన్నే మనము సైన్స్ టర్మినాలజీలో హైపర్టోనిక్ సొల్యూషన్ అంటాం. హైపర్టోనిక్ సొల్యూషన్. దీన్ని హైపోటోనిక్ సొల్యూషన్ అంటాం. అంటే కణద్రవ్యం యొక్క గాఢత తక్కువగా ఉంది, ఉప్పు నీటి ద్రావణం యొక్క గాఢత అనేది అధికంగా ఉంది. ఫలితంగా ఈ ప్లాస్మా స్తోచం అన్నది పారగమ్య స్తోచం అని మనం ఆల్రెడీ ప్లాస్మా స్తోచం యొక్క నిర్మాణంలో తెలుసుకున్నాం. సో ఈ ప్లాస్మా స్తోచం అనేది పారగమ్యత ఆధారంగా అల్ప గాఢత నుండి అధిక గాఢత వరకు నీరు చలనం అనేది జరుగుతుందన్నమాట. సో కణద్రవ్యంలో ఉండే నీరు అల్ప గాఢత నుండి అధిక గాఢత వైపుకు ప్రయాణించడం ద్వారా ఏమైంది, ఈ ప్లాస్మా స్తోచం అనేది లోపల కుచించుకుపోతుంది అనమాట. సో ప్లాస్మా స్తోచం ఆఫ్టర్ ద ఎక్స్పెరిమెంట్ ఏమవుతుంది, 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. చేసిన తర్వాత ఈ ప్లాస్మా స్తోచం అనేది లోపల కణద్రవ్యం నుంచి వేరుపడి ఇలా కుచించుకుపోతుంది అనమాట. సో ప్లాస్మా స్తోచం ఏమైంది, ఇక్కడ కుచించుకుపోయింది. ఎందుకు, ప్లాస్మా స్తోచంలో లోపల ఉండే కణద్రవ్యం మొత్తం ఏమైంది, బయటికి విడుదల అవ్వడం జరిగిందనమాట, బయటికి రావడం జరుగుతుంది. ఈ అల్ప గాఢత నుండి అధిక గాఢత వైపుకు ద్రవాల యొక్క సంచయనాన్ని ఏమంటాం మనము, ద్రవాభిసరణ అంటాము. ద్రవాభిసరణ, ఆస్మాసిస్. సో ఆస్మాసిస్ ప్రక్రియ ద్వారా అల్ప గాఢత నుండి నీరు అనేది అధిక గాఢత అంటే సజల ఉప్పు ద్రావణంలోకి రావడం అనేది జరుగుతుంది. అంటే బయటికి వస్తున్నాయి, నీరు కణం నుంచి బయటికి వస్తున్నాయి. కాబట్టి ఇది ఏ ద్రవాభిసరణ, ఎక్సో ఆస్మాసిస్, బాహ్య ద్రవాభిసరణ. ఇది ఏ ద్రవాభిసరణ, బాహ్య ద్రవాభిసరణ ప్రక్రియ వల్ల కణద్రవ్యంలోని నీరు బయటికి సంచయనం చేయడం జరుగుతుంది. ఈ కణద్రవ్యం ఏమైంది, ఇక్కడ ప్లాస్మా స్తోచము కణద్రవ్యంతో పాటు కుచించుకుపోతుంది. దీనినే కోశిక ద్రవ్య సంకోచం అంటాం. కోశిక ద్రవ్య సంకోచం, కోశిక ద్రవ్య సంకోచం అంటాం. కోశిక ద్రవ్య సంకోచం అంటే ఏదైనా ఒక కణాన్ని అధిక గాఢత గల ద్రావణంలో ఉంచినప్పుడు ఆ కణంలోని కణద్రవ్యము గాఢ ప్రవణతకు వ్యతిరేకంగా ప్లాస్మా స్తోచం గుండా ప్రయాణించడం ద్వారా ఈ ప్లాస్మా స్తోచం అనున్నది కణద్రవ్యంతో పాటు కణకవచం నుండి వేరుపడి కుచించుకుపోతుంది. ఈ ప్రక్రియను ఏమంటాం, కోశిక ద్రవ్య సంకోచం. ఈ విధంగా బయటికి వచ్చే నీటిని ఏ ప్రక్రియ ద్వారా వస్తుంది, బాహ్య ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా రావడం జరుగుతుంది. దీన్నే ఎక్సో ఆస్మాసిస్ అంటాం. ఎక్సో ఆస్మాసిస్. కణాన్ని ఏ ద్రావణంలో ఉంచినారు, ఇక్కడ హైపర్టోనిక్ సొల్యూషన్లో ఉంచినారు. సో ఈ విధంగా కోశిక ద్రవ్య సంకోచం వల్ల ప్లాస్మా స్తోచం యొక్క నిర్మాణాన్ని క్షుణ్ణంగా మనము అధ్యయనం చేయవచ్చు. సో కణాన్ని ఆవరించి మొక్కల్లో కణకవచం ఉంటుంది, ప్లాస్మా స్తోచాన్ని ఆవరించి కణకవచం అనేది ఉంటుంది, సెల్ వాల్ అనేది ఉంటుందన్నమాట. ఈ ప్రయోగం అనేది మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఇక్కడ మనం చెప్పిన టాపిక్స్ వచ్చేసి బాహ్య ద్రవాభిసరణ మరియు కోశిక ద్రవ్య సంకోచం అనేది మనకు ఇంటర్మీడియట్లో టాపిక్ అనమాట. సో బాహ్య ద్రవాభిసరణ అంటే కణం నుంచి కణాన్ని అధిక గాఢత గల ద్రావణంలో ఉంచినప్పుడు, అధిక గాఢత అంటే హైపర్టోనిక్ సొల్యూషన్లో ఉంచినప్పుడు కణంలోని కణద్రవ్యము బాహ్య ద్రవాభిసరణ ప్రక్రియ వల్ల బయటికి రావడం వలన కణం అనేది ఏమైంది, కుచించుకుపోతుంది. అంటే ప్లాస్మా స్తోచం అనేది కణద్రవ్యంతో సహా కుచించుకుపోతుంది, కానీ కణకవచంలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. సో ఇది కోశిక ద్రవ్య సంకోచం. ఈ ప్లాస్మా స్తోచం యొక్క విధులను గనక గమనిస్తే, సో ప్లాస్మా స్తోచం అనున్నది కణానికి ఆకారాన్ని, పరిమాణాన్ని మరియు రక్షణను, బాహ్య ప్రదేశం నుంచి బాహ్య పరిసరాల నుంచి రక్షణను కలగచేస్తుంది. సో విధులను చూద్దాం. ప్లాస్మా స్తోచం యొక్క విధులు. ప్లాస్మా స్తోచం యొక్క మొట్టమొదటి విధి, ప్లాస్మా స్తోచం అనున్నది కణద్రవ్యాన్ని ఆవరించి ఉంటుంది. అంటే కణద్రవ్యాన్ని మిగతా పరిసరాల నుంచి, కణం యొక్క బాహ్య పరిసరాల నుంచి ఆవరించి వేరుపరుస్తూ ఉంటుందన్నమాట. సో ఒక కణాన్ని తీసుకుంటే కణం లోపల ఉండే ద్రవాన్నే కణద్రవ్యం అంటాం. దీని చుట్టూతూ కణకవచం అనేది ఉంటుంది. మొక్క కణాలైతే బాహ్య పరిసరాల నుంచి కణద్రవ్యాన్ని వేరుపరుస్తూ ఉండే స్తోచాన్ని ఏమంటామంటే ప్లాస్మా స్తోచం అంటాం. సో బాహ్య పరిసరాల నుండి కణద్రవ్యాన్ని వేరుపరుస్తూ ఉంటుంది ప్లాస్మా స్తోచం. సెకండ్ వన్,
కణానికి ఆకారాన్ని, పరిమాణాన్ని, కణానికి ఆకారాన్ని, పరిమాణాన్ని మరియు రక్షణను కలగచేస్తుంది. ఏం కలగజేస్తుంది? రక్షణ, ప్రొటెక్షన్ ఇస్తుంది, షేప్ ఇస్తుంది, సైజును కూడా కణానికి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఏ త్వచం అది? ప్లాస్మా త్వచం. నెక్స్ట్ ఈ ప్లాస్మా త్వచం అన్నది విచక్షణా స్తరంగా పనిచేస్తుంది. విచక్షణా స్తరం మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో ప్లాస్మా త్వచం అన్నది ఏముగా పనిచేస్తుంది? విచక్షణా స్తరం. అంటే కొన్ని పదార్థాలను మాత్రమే ప్లాస్మా గుండా లేదా కొన్ని పదార్థాలను మాత్రమే కణస్త్వచం గుండా అలో చేస్తుంది అనమాట. మిగిలిన పదార్థాలను లేదా మిగిలిన అనుఘటకాలను తన గుండా ప్రయాణింప చేయదు. ఓన్లీ సెలెక్టివ్ మెటీరియల్స్ను మాత్రమే తన గుండా ప్రసరింప చేస్తే ఆ త్వచాన్ని ఏమంటాం? విచక్షణా స్తరం అంటాం. అంటే ప్లాస్మా స్తరం అన్నది సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రెయిన్గా వర్క్ అవుతుంది అనమాట. సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రెయిన్. సెలెక్టివ్ పర్మియబుల్, సెలెక్టివ్ అంటే కొన్ని నిర్దిష్టమైన పదార్థాలను మాత్రమే తన గుండా ప్రసరింప చేస్తుంది అనమాట. లోనికి కానీ బయటికి కానీ కొన్ని పదార్థాలను మాత్రమే అలో చేస్తుంది. కాబట్టి ప్లాస్మా త్వచం అన్నది ఒక విచక్షణా స్తరంగా పనిచేస్తుంది. ప్లాస్మా త్వచం యొక్క ముఖ్య విధి వచ్చేసి పదార్థాలను రవాణాను నియంత్రించడం. పదార్థాల రవాణాను నియంత్రించడం అంటే కొన్ని పదార్థాలను మాత్రమే తన గుండా బయటికి పంపిస్తుంది, కొన్ని అనుఘటకాలను తన గుండా బయటికి పంపదనమాట. సో ఇది ప్లాస్మా త్వచం యొక్క విధులు. సో ప్లాస్మా త్వచాన్ని గురించి శాస్త్రవేత్తలు అధ్యయనం చేయడానికి ఉపయోగించిన కణం ఎర్ర రక్త కణాలను వినియోగించినారనమాట. సో ఎర్ర రక్త కణాల మీద స్టడీ చేసి ప్లాస్మా త్వచం యొక్క నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు అధ్యయనం చేసినారనమాట. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినితో ఎర్ర రక్త కణం యొక్క త్వచాన్ని గమనించినప్పుడు ఈ ప్లాస్మా త్వచం అన్నది 2 లిపిడ్ పొరలను కలిగి ఉంటుంది. ఎన్ని పొరలు ఉంటాయి? 2 లిపిడ్ పొరలు. సో ఈ లిపిడ్ పొర అన్నది ప్లాస్మా త్వచాన్ని ఆవరించి ఎన్ని లిపిడ్ పొరలు ఉంటాయి? 2 లిపిడ్ పొరలు కలిగి ఉంటాయి అన్నమాట. ఎన్ని లిపిడ్ పొరలు? ప్లాస్మా త్వచంలో లిపిడ్ పొరల సంఖ్య ఎన్ని? 2 లిపిడ్ పొరలు ఉంటాయి. వీటిలో ప్రోటీనులు అనేవి తేలుతూ ఉంటాయి అన్నమాట. వీటిలో ప్రోటీన్లు ఏమవుతాయి? తేలుతూ ఉంటాయి. సో వీటిలో ప్రోటీనులు తేలుతూ ఉంటాయి. సో ఈ లిపిడ్ పొరలు అనేవి ఏ స్థితిని కలిగి ఉంటాయి అంటే అర్ధ ద్రవ స్థితిని కలిగి ఉంటాయి. అర్ధ ద్రవ స్థితి, సెమీ సాలిడ్ స్టేట్. ఏ స్టేట్ ఇది? సెమీ నాట్ సాలిడ్, లిక్విడ్ స్టేట్, సెమీ లిక్విడ్ స్టేట్ను కలిగి ఉంటాయి అన్నమాట. అర్ధ ద్రవ స్థితిని కలిగి ఉంటుంది లిపిడ్ పొరలు. సో లిపిడ్ పొరల యొక్క స్థితి వచ్చేసి అర్ధ ద్రవ స్థితి. ఎన్ని పొరలు ఉంటాయి? 2 లిపిడ్ పొరలు ఉండి ఈ లిపిడ్ పొరల్లో ప్రోటీనులు అనేవి ఏమవుతుంటాయంటే తేలుతూ ఉంటాయంట. ప్రోటీనులు తేలుతూ ఉండడం వలన ఈ విధంగా లిపిడ్ పొరల్లో ప్రోటీన్ల యొక్క సంచయాన్నే ఏమంటామంటే ప్రవాహకత్వం అంటాం. ప్రవాహకత్వం, ఫ్లూయిడిటీ. సో ఫ్లూయిడిటీ అంటే ప్రవాహకత్వం అంట. అంటే 2 లిపిడ్ పొరల్లో ప్రోటీనులు అనేవి తేలుతూ ఉండడాన్ని ప్రవాహకత్వం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఫ్లూయిడిటీ అంటాం. సో ఈ ప్రవాహకత్వం వలన కలిగే ఉపయోగాలు ఏంటంటే ప్రవాహకత్వం వలన ఈ ప్రవాహకత్వాన్ని నిర్ణయించేది ఏంటంటే ఒకటి సంతృప్త హైడ్రోకార్బన్లు, సంతృప్త హైడ్రోకార్బన్లు, రెండోది కొలెస్టిరాల్. ఫ్లూయిడిటీని నిర్ణయించేది ఏంటి? హైడ్రోకార్బన్ల యొక్క రకం. హైడ్రోకార్బన్ల యొక్క రకం అది సంతృప్త కావచ్చు, అసంతృప్త కావచ్చు. అసంతృప్త హైడ్రోకార్బన్లన్నా కావచ్చు, సంతృప్త హైడ్రోకార్బన్ల యొక్క కావచ్చు. అంటే ఈ రెండింటిని కలిపి హైడ్రోకార్బన్ల యొక్క రకం అంటారు. హైడ్రోకార్బన్ల యొక్క రకము మరియు కొలెస్ట్రాల్లు కలిసి ఈ ఫ్లూయిడిటీని నిర్ణయిస్తాయి. సో అర్ధద్రవ స్థితిని కలిగి ఉంటాయి. 2 లిపిడ్ పొరలు అనేవి అర్ధద్రవ స్థితిని కలిగి ఉంటాయి. ఈ లిపిడ్ పొరల్లో ప్రోటీన్లు అనేవి ఏమవుతాయి? తేలుతూ ఉంటాయి. ఈ తేలుతూ ఉండడాన్ని ఏమంటామంటే ఫ్లూయిడిటీ అంటాం. ఈ ఫ్లూయిడిటీని నిర్ణయించేది
హైడ్రోకార్బన్ల యొక్క రకము మరియు కొలెస్టిరాల్. సో కొలెస్టిరాల్ మరియు హైడ్రోకార్బన్ల యొక్క రకం అనున్నది ఈ ఫ్లూయిడిటీని నిర్ణయిస్తుంది. సో ఇప్పుడు లిపిడ్ పొర యొక్క నిర్మాణాన్ని కనుక గమనిస్తే ప్లాస్మా త్వచం అనేది 2 లిపిడ్ పొరలను కలిగి ఉంటుంది. ఈ లిపిడ్ పొరల్లో ఏముంటాయంటే 2 అనుఘటకాలు లేదా 2 అంశాలు ఉంటాయి. ఒకటి ముఖ భాగం, తోక భాగం. ముఖ మరియు తోక, హెడ్ అండ్ టైల్ను కలిగి ఉంటాయి లిపిడ్ పొరలు. హెడ్, టైల్. దీన్ని తెలుసుకునే ముందు ఈ లిపిడ్ పొర యొక్క నిర్మాణాన్ని, రసాయన నిర్మాణాన్ని మనం, ఈ లిపిడ్ పొర అనేది ఎలా ఏర్పడుతుందంటే గ్లిజరాలు అసిటిక్ ఆమ్లంతో చర్యనొందడం వలన, అసిటిక్ ఆమ్లంతో చర్యనొందడం వలన ఈ లిపిడ్ పొర అనేది ఏర్పడుతుంది అనమాట. ఫాస్ఫోలిపిడ్ అనేది ఏర్పడుతుంది. ఫాస్ఫోలిపిడ్ లేదా లెసిథిన్. ఫాస్ఫోలిపిడ్ లేదా లెసిథిన్ అనేది ఏర్పడుతుంది. సో గ్లిజరాల్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి మనకు, గ్లిజరాల్ అన్నది 3 కార్బన్ పరమాణువులను కలిగి ఉంటుంది. గ్లిజరాల్ అనేది ఒక ఆల్కహాల్. అసిటిక్ ఆమ్లం అంటే CH3COOH. ఇది ఒక అసిటిక్ ఆమ్లం. అసిటిక్ ఆమ్లం యొక్క ఫార్ములా CH3COOH. ఇది గ్లిజరాల్ అనేది ఒక ఆల్కహాల్. ఇక్కడ ఏ ప్రక్రియ జరుగుతుందంటే డీహైడ్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఏ ప్రక్రియ? డీహైడ్రేషన్ అంటే నీటి అణువులు, 2 నీటి అణువులు బయటికి వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి. అంటే ఇక్కడ 2 అసిటిక్ ఆమ్లాలను మనం తీసుకుంటే 2 అసిటిక్ ఆమ్లాల్లో ఉండే OH హైడ్రోజన్ అణువులు, అసిటిక్ ఆమ్లం నుంచి హైడ్రోజన్ అణువులు మరియు గ్లిజరాల్ నుంచి OH అణువులు వెళ్ళిపోవడం వలన నీరు అనేది ఫామ్ అవుతుంది. OH+H+ వచ్చేసి నీరు అనమాట. ఎన్ని నీటి అణువులు వెళ్తాయి? 2 నీటి అణువులు వెళ్ళిపోతాయి. అంటే 2 పరమాణువుల H+లు 2 OH- అయాన్లు కలవడం వల్ల 2 అణువుల నీటి వెళ్ళిపోతుంది. దీన్ని డీహైడ్రేషన్ అంటాం. దీనికి తోడు ఒక ఫాస్ఫేట్ అణువును కలుపుతారు. ఇక్కడ ఫాస్ఫేట్ PO4-2 ఏర్పడే నిర్మాణమే ఫాస్ఫోలిపిడ్. ఇది ఫాస్ఫోలిపిడ్ యొక్క నిర్మాణం. సో ఇది ఫాస్ఫోలిపిడ్. సో ఫాస్ఫోలిపిడ్ అనున్నది, ఫాస్ఫోలిపిడ్లో మనకు తోక అనేటి ఉంటాయి మరియు ముఖం అనేది ఉంటుంది. ముఖం వచ్చేసి ఫాస్ఫేట్ గ్రూపును కలిగి ఉండేది వచ్చేసి ముఖము, మరియు ఇవి 2 వచ్చేసి తోకలు అనమాట. ఎస్టర్లు తోకలు. ఈ ఎస్టర్ కాబట్టి ఇవి నీటిలో కరగవు. ఇది నీటికి అనుగుణంగా ఉంటుంది. అంటే ముఖ భాగం వచ్చేసి జలప్రియ ముఖం, అంటే హైడ్రోఫిలిక్ హెడ్. తోక భాగం వచ్చేసి లిపోఫిలిక్ టెయిల్ అనమాట. సో తోక భాగం వచ్చేసి లిపోఫిలిక్ అంటాం. లిపిడ్ అంటే కొవ్వుకు ప్రీతిపాత్రంగా ఉంటుంది. ముఖం వచ్చేసి నీటికి ప్రీతిపాత్రంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు లిపిడ్ బైలేయర్ యొక్క నిర్మాణాన్ని గమనిస్తే, ఇవన్నీ మీకు అవసరం లేదు, జస్ట్ లిపిడ్ బైలేయర్లో ఏముంటాయి అనేది తెలుసుకుంటున్నాం. ఫాస్ఫోలిపిడ్ యొక్క నిర్మాణం, ఇది ఫాస్ఫోలిపిడ్ యొక్క నిర్మాణం అనమాట. ఇది జలాకర్షక తలభాగం. ఇది జల వికర్షక తోక భాగం. సో వీటి గురించి అర్థమైతే మనకు లిపిడ్ బైలేయర్ను గురించి మనము అర్థం చేసుకోవచ్చు అనమాట. సో జలాకర్షక తలభాగం అంటే ముఖం అనమాట. సో లిపిడ్ బైలేయర్లో ముఖము మరియు తోక అనే 2 భాగాలు ఉంటాయి. ముఖ భాగం వచ్చేసి జలాకర్షక అంటే నీటికి ప్రీతిపాత్రంగా ఉంటుందన్నమాట.
జల వికర్షక అంటే నీరంటే దీనికి సరిపోదు. ఇది సంతృప్త హైడ్రోకార్బన్లను కలిగి ఉంటుంది. ఇది అసంతృప్త హైడ్రోకార్బన్లను కలిగి ఉంటుంది. ఆల్రెడీ చెప్పినాం, సంతృప్త మరియు అసంతృప్త హైడ్రోకార్బన్ల యొక్క రకాన్ని బట్టి, కొలెస్ట్రాల్ను బట్టి ప్రోటీన్లు అనేవి సంచయనం జరుగుతుంది. సో జలాకర్షక తలభాగం అనేది అసంతృప్త హైడ్రోకార్బన్లు, జల వికర్షక వచ్చేసి సంతృప్త హైడ్రోకార్బన్ యొక్క రకాన్ని పోలి ఉంటుందన్నమాట. ఇవి చూస్తే ఈ ముఖ భాగం అనున్నది ఎటువైపు ఉంటుందంటే లోపలి వైపు ఉంటుంది. అంటే కణం లోపలి వైపు ఉండేది ముఖ భాగము, కణానికి వెలుపలి వైపు ఉండేది జల వికర్షక భాగం. అంటే తోకలు అనేటి కణానికి వెలుపలి వైపున ఉంటాయి. సో ఇప్పుడు నిర్మాణాన్ని చూస్తే మనకి ఇవన్నీ క్లియర్ కట్ అయిపోతాయి అన్నమాట.